అండి ఈరోజు సింపుల్గా కొత్త రకంగా టమాటా చారు చేసే విధానం చూపిస్తాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టుకున్నా. ఒక 2 టమాటాలు ఇట్లా పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు గిన్నె వేడైనాక 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర ఆవాలు ఇట్లా వేగినాక 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేగినాక వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్నాయి అవి కొద్దిగా వేగినాక పచ్చిమిర్చి చిలుకలు ఇవన్నీ ఇట్లా వేగినాక ఒక 3 కరివేపాకు రెమ్మలు, ఒక స్పూను పసుపు, కొంచెము కొత్తిమీర, ఇప్పుడు చింతపండు నానబెట్టింది పిసుకొని వేసుకోవాలి. మనకు చారు ఎంత కావాలో అంత చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసినండి. ఇది కొంచెం మసలనియాలి. ఒక 3-4 నిమిషాలు మసిలినాక ఇప్పుడు కట్ చేసుకుని పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాలు 4 ముక్కలే కట్ చేసుకోవాలి. పెద్ద టమాటాలు 2 వేసుకున్నానండి నేను. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు చక్కెర, మంచి టేస్ట్ ఉంటుంది టమాటా చారు. రెడీ అయిపోయిందండి టమాటా చారు. 1/4 టీ స్పూన్ అంతా మెంతి పొడి. ఈ చారుకు మంచి టేస్ట్ వస్తుంది. మెంతి పొడి దేనిలో వేసినా, పులుసు కూరలలో ఎన్ని వేసినా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే సింపుల్గా కొత్తగా చాలా బాగుంటుంది టమాటా చారు. ఒకసారి ట్రై చేసి చూడండి.